హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? స్కిప్ చేయకండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా మేనేజరు స్టార్టింగ్లో 1-on-1 మీటింగ్స్ అయితే పెట్టారు. అంటే లైక్ ఎలా నైట్ షిఫ్ట్స్ మేనేజ్ చేయాలి, స్లీప్ సైకిల్ ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి. అయితే అప్పుడు నన్ను అతను అడిగారు, ఎన్ని అవర్స్ నువ్వు పడుకుంటావు ఇంటికి వెళ్ళాక? నైట్ అంతా తెలుగేసి వర్క్ చేస్తాం కదా సార్, ఈజీగా ఒక 12 అవర్స్ 10 అవర్స్ ఈజీగా పడుకుంటాను, నైట్ షిఫ్ట్స్ నేను ఈజీగా మేనేజ్ చేసేయగలను అని అనుకున్నాను. అతనైతే చాలా కూల్గా ఒక 6 అవర్స్ పడుకోమ్మా సరిపోద్ది అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలే, ఏంటి అతను ఇలా చెప్తున్నారు, 6 అవర్స్ అంటే నేను 8 అవర్స్ 9 అవర్స్ పడుకుంటాను కదా అని చెప్పేసి నేను అనుకున్నా. అట్లీస్ట్ ఎలా లేదన్నా ఒక 8 అవర్స్ అయినా పడుకుంటాను కదా అనుకున్నా. కానీ అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ కాకపోతే చెప్తారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది అది ఎంత కష్టమో అని చెప్పి. నార్మల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి చేసేయచ్చు. బ్యాచిలర్ని కదా, కొంచెం కష్టంగా ఉంది. మనం అన్ని పనులు మనమే చేసుకోవాలి. సో ఇది కొంచెం కష్టంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.